హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే భోగి రోజు వీడియో అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాండమ్గా షూట్ చేశాను. ఇంకా పొద్దున్నే భోగి మంటలు అయితే వేస్తున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇంక ఇప్పుడైతే లేచి భోగి మంటలు అయితే వేస్తున్నాము. పాతకాలం రోజుల్లో అయితే భోగి మంటలో నీళ్లు అన్నీ పెట్టి భోగి మంటలు వేసి ఒక్కొక్కరు భోగి నీళ్ళు అయితే పోసుకునేవాళ్ళు. ఇప్పుడంతా కాలం అప్డేట్ అయిపోయిందనమాట. ఇంక మాలోకి చూడండి, మా చింటూ అయితే లేడు, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంక వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు. మాది ఇంత పెద్ద భోగి మంట అయింది, మాది ఇంత పెద్ద భోగి మంట అయిందని ఆయన, మాది మీకంటే పెద్ద భోగి మంట అని చెప్పి మా చింటమ్మ నాకైతే ఒక వీడియో కూడా తీసి పంపించాడండి. వీడియో దీంట్లో యాడ్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి, వస్తుంది. ఇంక తాటాకులన్నీ పైనుంచి అన్నీ కిందకైతే వేసేసాము. ఈసారి ఎక్కువ తాటాకులతో అయితే భోగి మంట అయితే వేసామండి. చూసారు కదా వీడియో, మా చింటమ్మ అయితే పంపించాడు. నేను నిద్రలేసేలోపు భోగి మంట వేసేసి వీడియో తీసి పంపించున్నాడు. ఇంక మేమైతే 5 కలా లేసాము. ఇంక వాళ్ళైతే 3:30కో లేసి భోగి మంట అయితే వేశారంట. ఇంక నేనైతే ఓ పక్క ముగ్గేస్తూ ఉన్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే భోగి మంట వేసుకుంటూ ఉన్నారు. ఒక్కరుంటే ముగ్గేసేయడానికి చాలా కష్టం కదా. ముగ్గేసి పైన రంగులేసి ఆ పైన మళ్ళీ పైన ముగ్గేసే తలకే నడుములు పడిపోతాయి. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వేశాను. చాలా సింపుల్గా వేసుకున్నానండి. ఎక్కువ పెద్ద ముగ్గు వేసినా ఇంకా అన్ని రంగులు వేసి అన్నీ వేసే తలకే ఎండబడిపోద్ది అని చెప్పి ఇంకా నిన్నైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తేగలు అయితే తెచ్చామండి. భోగులో వేయాలి కదా, ఇంకా అందుకని తేగలు అయితే తెచ్చాము. ఇంకా అది వేయడం మర్చిపోయామన్నమాట. ఇంకా లాస్ట్లో కొన్ని నిప్పులు ఉంటే భోగి మంటలో అయితే వేసి కాల్చేసాము. ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసానండి. నిన్నైతే క్లీన్ చేయలేదన్నమాట. ఇంక మార్నింగే లేచి బయట ముగ్గేసుకొని ఫ్రెష్ అప్ అయి ఇల్లంతా తుడిచేసుకున్నాను. ఇంక ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఈశాన్యం మూల పెడతానమాట. ఇల్లు తుడిచినప్పుడు తుడిచేసి మళ్ళీ ముగ్గు పెట్టి అక్కడ పెడతాను. రోజు అయితే నీళ్ళు ఒక్కటే మారుస్తూ ఉంటాను. రాగి చెమ్మ అయితే పెడతారండి, కానీ మా హస్బెండ్ అయితే దీన్ని అయితే తెచ్చాడనమాట. గ్లాస్ది చాలా వెయిట్ ఉంటుంది. ఒక్కరోజు స్లిప్ అయితే పగిలిపోద్ది. మరీ వార్నింగ్ ఇచ్చాడు, ఈసారి పగల కొడితే ఇంక అస్సలు తేనని చెప్పేసి. ఇంకా పటాలు కూడా కొంచెం ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకొని పూలు అయితే పెట్టేశానండి. ఇంకా దీపం అయితే పెట్టేసుకుని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకా టిఫిన్ అయితే తినడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాము సాయంత్రం దాకా. ఇంకా రేపు మార్నింగ్ ఇంటికి వచ్చి దీపం పెట్టుకొని ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము. అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు అనమాట, ఎవరు ఫీల్ అవ్వకుండా. ఇంకా మాలోకి నేనైతే ముందు వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే వెనకొస్తానన్నాడు. ఇంకా నేను వచ్చేతలకే మా అమ్మ అయితే వంట చేస్తూ ఉందన్నమాట. ఇందాక చూపించింది చికెను, ఇదైతే మటన్ అండి. ఇంకా దోశలోకి అయితే చికెను, ఇంకా దోశలోకి అయితే మాలోకి చికెన్ తినకూడదని చెప్పి ఎర్ర చట్నీ వేసి పెడుతున్నాను. ఇంకా మాకైతే చికెను దోశ అన్నమాట. ఈ దోశ చికెన్ కాంబినేషన్ అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మా వారైతే తినరండి, ఇంకా నేనైతే దోశ చికెన్ ఎక్కువ ఇష్టంగా తింటాను. ఇంకా నేనైతే పోసుకొని తింటూ ఉన్నాడు. ఈ లోపైతే మా హస్బెండ్ అయితే వచ్చేసాడనమాట. ఇంకా ఆయనకి కూడా పోసిచ్చి తినేసి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంకా నేనైతే ఇక్కడే ఉన్నానండి. గోరింటాకు అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట.
మా నాన్న నేను కూర్చొని మా అమ్మ బాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. గోరింటాకు అంతా ఆరిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం అయితే బిర్యానీ చేసాము. అది మర్చిపోయి వీడియో అయితే తీయలేదండి. ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ వైర్ ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చేసాను, అందుకని వీడియో తీయలేదు. ఇంక మధ్యాహ్నం భోంచేసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే పిలిచి తినేసిన తర్వాత ఇద్దరం అయితే నెల్లూరుకు వచ్చామండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి దివాన్ సెట్ తీసుకుందామని వచ్చామండి. చూసేసిన తర్వాత వాళ్ళు వీడియో తీయలేదనమాట. కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఒక దివాన్ సెట్ అయితే సెలెక్ట్ చేసి ఇంకా ఆటో మాట్లాడి ఆటోకి అయితే వేసేసి మేమైతే ఇలా షాపింగ్కి వచ్చామండి. ఆర్ఎస్ బ్రదర్స్కి శారీ అయితే తీసుకుందామని చెప్పి షాపింగ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదేనండి భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.